పిల్లలు అమ్మగా పుడతారా? నమ్మలేని రీబర్త్ కథలు. జీవితం ఎప్పుడు మొదలవుతుంది? మరణం ఎక్కడ ముగుస్తుంది? ఈ రెండు ప్రశ్నలకి శతాబ్దాలుగా సమాధానం వెతుకుతున్నారు మనుషులు. కానీ కొన్ని నిజ ఘటనలు చూసినప్పుడు ఇది యాదృచ్ఛికమా లేక ఆత్మల ప్రయాణమా అని మనసు అడుగుతుంది. భారతదేశంలో పునర్జన్మ కథలు కొత్తేమీ కావు. పూర్వకాలంలోనే జన్మాంతర సత్యం గురించి వేదాలు, పురాణాల్లో చెప్పారు. కానీ ఆధునిక కాలంలోనూ పుట్టిన పిల్లల మాటలు విన్నాక చాలా మంది శాస్త్రవేత్తలకి షాక్ తగిలింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. ఒక చిన్నారి తన పాతింటిని గుర్తుపట్టడం, పూర్వజన్మలు ఎవరో చెప్పడం, రియల్ లైఫ్లోనూ జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక అమ్మగా పుట్టిన కూతురు కథ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన సుష్మా అనే బాలిక తన తల్లి ఎదుటే అమ్మా నేను నీ అమ్మను అని చెప్పిందట. మొదట ఇది పిల్లల ముద్దు మాట అనుకున్న అమ్మకు ఆ తర్వాత జరిగినవి ఆశ్చర్యపరిచాయి. పాప మాట్లాడిన కొన్ని విషయాలు, అమ్మ చిన్ననాటి సీక్రెట్లే, ఎవరూ చెప్పని విషయాలు ఆ పాప